రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా అదేవిధంగా మరోవైపు రాజోల్లో ఉన్నటువంటి ప్రజలతోనే అక్కడ ఉన్న నాయకులతో మమేకమవుతూ మాట్లాడుతున్న మా వ్యాఖ్యలు ఈరోజు సంచలనం రేపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రాజోలు సాక్షిగా నేను చెప్తున్నాను, 2029లో వైసీపీ వచ్చేది లేదు, ఎప్పటికీ రాదు అంటూ కూడా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, దీనిపైన మనతో పాటు మాట్లాడే కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, దీన్ని ఎలా చూడాలి అండి? ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు దుమారం రేపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎలా దీన్ని చూడాలి? ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఆయన గదిలో మాత్రమే విహరించి అక్కడికే పరిమితి అయ్యాడు. ప్రజల్లో ఉంటూ ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకుని ఉంటే ఆ నాయకుడు ప్రజలు ఏం చేయాలి, ఎలా చెందాలనేది ఒక ఐడియా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క లోకేష్ గారు అవనండి, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నిత్యం ప్రజల దగ్గర ఉంటూ ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకునే నాయకులుగా ఈరోజు వెళ్ళడం అనేది ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల తాలూకా బాగోగులు చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడికి కూడా ఉంది. అయితే నిన్న రాజోలు వెళ్ళిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత పులివెందల్లోని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే భ్రమలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఇంకేదో 29లో మేము అధికారంలో వచ్చేస్తాము, మీరు అందరూ రెడీగా ఉండండి, ఏది చేయలేదు, రైతులకి ఏది చేయలేదు, అలాగని ఏదో మాటలు చెప్తున్నాడు. ఈరోజు చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంలోని సూపర్ 6 హామీలు ఏ రకంగా ఇచ్చారో అన్ని హామీలను కూడా పూర్తిగా నెరవేర్చిన పార్టీ మన కూటమి పార్టీ అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అయ్యే కాకుండా ఇంకా చాలా విషయాలు ఈరోజు ప్రజలకి మమేకమైపోయి చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నది. ఎందుచేతనంటే ఉదాహరణ చూసుకోండి, మనం ఈరోజు ఆటో ఫ్రీ బస్ వచ్చిందని చెప్పేసి ఆటో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితిలోనే ఉన్నారని గ్రహించి, వాళ్ళు అడిగేది లేదేం లేదు, అయినా గ్రహించి చంద్రబాబు నాయుడు గారు వారికి కూడా ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఒక ప్యాకేజీని చిత్రీకరించడం జరిగింది. అయితే ఈ ఫ్రీ బస్ అనేది కేవలం జిల్లా వరకే వేస్తారని చెప్పేసి అందరూ కూడా అనుకునే పరిస్థితిలోని రాష్ట్రం అంతా కూడా ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఫ్రీగా వెళ్ళే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత దేశంలోనే కాదు, ఎక్కడా కూడా ఈ పద్ధతి లేదు. ఆ ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లేకపోతే రైతు అంటే రైతే దేశానికి ఎన్నుముకని సాటి చెప్పిన మన ఈరోజు పరిస్థితిని, రైతుని కాపాడుకోవాలి, రైతు తాలూకా పరిస్థితిని ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఆ రైతుకి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు కూడా ఇప్పటికే 7,000, 7,000, 14,000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఒక్క వర్గానికే అన్ని వర్గాల వారు కూడా ఈరోజు చదువుకున్న యువకులందరికీ కూడా సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో వేస్తామన్న నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మాటలు ఈరోజు నిజం చేసే పరిస్థితి. మొన్న జరిగిన సమ్మిట్ కార్యక్రమంలో వైజాగ్లో జరిగిన కార్యక్రమం చూడండి, ఎంతోమంది ఇన్వెస్టర్లు ఎలా వచ్చారు, దేశాల నుంచి, వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి దిగ్గజాలు అన్నీ కూడా మొన్న జరిగిన సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఎన్నో లక్షలాది కోట్ల రూపాయలతోటి ఈరోజు ఎంఓయూ జరిగిన విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఒక నమ్మకం. ఈరోజు నమ్మకం ఉంటేనే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ నాయకుడు, అక్కడ ఉన్న గవర్నమెంట్ అవనివ్వండి, నాయకుడు అవనివ్వండి, రాబోయే కాలంలో ఇన్వెస్టర్లందరికీ కూడా ఒక దన్ను ధైర్యం ఉంటుందని చెప్పేసి ఈరోజు ఎంతోమంది వస్తున్నారు. దానివల్ల మనకిప్పుడు చదువుకున్న విద్యార్థులందరికీ కూడా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలిగించడానికి ఒక మంచి శుభపరిణామం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అయితే ఇతను అవకాశం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చున్నాడు, ఈరోజు ఎక్కడ వెళ్ళి ఈ పిచ్చి మాటలు ఆడుతున్నాడు. ఆయనకి యాక్చువల్గా ఈ మెంటల్ పట్టేసింది. కారణం ఏంటంటే ఇతను చేసిన వాగ్దానాలు కానీ మాటలు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈరోజు వచ్చి ఏదో మాట్లాడుతుంటే అందరూ కూడా అసహించుకునే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయి ఉన్నాడు ఈ నాయకుడు, ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటలు ఒక సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో
పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల వరకు మా కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి చెప్పడం నిజంగా ఒక మంచి అరసదాయకం, మంచి మాట కూడా. ఈ 15 సంవత్సరాలు నేను జాతకం చెప్పను కానీ 15 అంటే ఇంకెన్ని సంవత్సరాలైనా ఈ ఇరువురు నాయకులు కూడా కలిసి పనిచేసి మీదనే పెద్దన్న పాత్రలో మోడీ గారు, అలాగే ఇక్కడ రాష్ట్రంలోని ఈ 3 పార్టీలు కూడా కలిసి పనిచేస్తే రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మరొకసారి 47 టైం ఇచ్చారు. 2047 సంవత్సరానికి మన రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో మన దేశంలోనే ఉంటుందని చెప్పేసి కూడా నా విషయాన్ని మనందరం కూడా గమనించుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా ఎంతో చక్కగా ప్రతిరోజు కూడా ఎంతో పనిచేస్తున్న పనిని మనం కూడా శ్రద్ధగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి, అలాగే పేదవాడిని ఉద్ధరించడానికి మనంతా కృషిగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తే మళ్ళీ రాష్ట్రం పూర్వవైభవం రావడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి పనికి మాలిన మాటలు ఆడడానికి అవకాశం కల్పించకూడదని చెప్పేసి కూడా ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని, ఆ గుణపాఠం రేపు రాబోయే కాలంలో స్థానిక ఎన్నికల్లో డెఫినెట్గా రేపు రాబోయే ఎన్నికలు, ప్రతి ఎన్నికలు సర్పంచ్ అవనండి, ఎంపీటీసీలు అవనండి, మున్సిపాలిటీలు అవనండి, ఏ ఎన్నిక వచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిగా అభివృద్ధి చెందుతుంది, గెలుపు పూర్తిగా గెలుస్తుందని చెప్పేసి కూడా మీ ద్వారా ఆయనకి తెలియజేయడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా రాజోల్లో జరిగినటువంటి నాయకులతో సమావేశంలో వారు ఏదైతే మాట్లాడారో అది 100కి 100 పాళ్ళు నిజమండి. ఎందుకనంటే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు మా నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఏదైతే మొన్న రీసెంట్గా జరిగినటువంటి సమ్మిట్లో 13 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీరైతే 2014 నుంచి 2019లో 24 సమయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చేశారు? ఇలాంటి సమ్మిట్ మీరు చేశారా? చేసినా కూడా ఏ పెట్టుబడులు తీసుకొచ్చారని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఆటో డ్రైవర్లకు కూడా మొన్న మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదైతే వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సింది ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తితో ఉన్నారు. అయితే అలాగే కోస్టల్ కారిడార్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ అనేది పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కలుగుతుందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీరు రైతులతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారో ఎవరు కూడా అసంతృప్తిలో లేరండి. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా కూడా ఇంకొక 15-20 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే ఉప మంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ప్రయాణం చేసి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. మీ పడవకి కన్నం పడిపోయిందండి. మునిగిపోయిన పడవ ఎప్పుడు తేలుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు మీరు మాట్లాడద్దు. మీ ప్రభుత్వం మరి కనుమరుగు అయిపోయినట్టని ఈ సందర్భాన్ని తెలియజేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.